నమస్తే. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అటు ఫిలిం ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. దీని పట్ల బీఆర్ఎస్ మహిళా నేతలందరూ కూడా మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారు కొండా సురేఖ గారు అని కూడా బీఆర్ఎస్ మహిళా నాయకులు మాట్లాడుతున్నారు. నాతో పాటు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. హేమల గారు నమస్తే. నిన్న చూసే ఉంటారు మొత్తం కూడా కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ మధ్యలో సమంత. ఏంటి ఇష్యూ చూస్తుంటే మీకే ఏమనిపించింది? నిజంగానే ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది ఆమె? మీరేమనుకుంటారు దీని మీద, మీ అభిప్రాయం? ఇది క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే మనము ఆల్రెడీ రాష్ట్రంలో ప్రజలందరూ దేని మీద ఇబ్బంది పడుతున్నారు అనేది అందరికీ తెలుసు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇది ఒక సాకు పెట్టుకొని, ఎందుకంటే ఎవరో ఆరోపణ చేసిన మాటలకి కేటీఆర్ గారిని లింక్ చేసి కేటీఆర్ గారు మాకు క్షమాపణ చెప్పాలని చెప్తూ ఆమె అక్కినేని గారి ఫ్యామిలీ సమంత గారిని తీసుకొని రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని విషయం ఇది. వారి మీద పోస్టులు పెట్టినారు, దానికి మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ మహిళ మీద కూడా అట్లాంటి పోస్టులు చేయొద్దు, దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. అట్లా ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. లీగల్గా మీకు ఆ పవర్ ఉంది. ఎందుకంటే చిన్న మాట కేటీఆర్ గారు అన్నందుకే మీరు సుమోటోగా స్వీకరించి ఉమెన్ కమిషనర్ దగ్గరికి వారిని పిలవడం జరిగింది. సో అది కాకుండా మొత్తం రాష్ట్రంలో కూడా అందరి నోరులు అంటే ప్రశ్నించే వాళ్ళని ఎవరిదైనా కూడా నోటిని గొంతును నొక్కేసి వాళ్ళని ఎక్కడ మాట్లాడనీయకుండా చేస్తున్నారు. సో వారి వైఖరి ఇట్లా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో కొంతమంది వారి గురించి ఏదో పోస్టులు పెడితే దాన్ని కేటీఆర్ గారికి అంటగట్టి ఆయన క్షమాపణ చెప్పాలంటే నిజంగా అది అయితే కరెక్ట్ కాదు. కొండా సురేఖ కావచ్చు, ఇటు ఎంపీ రఘునందన్ రావు ఫోటో, వాళ్ళిద్దరు ఫోటోలు మీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు. సో మీ పార్టీకి సంబంధం లేదంటారు? అది అంటే ఎవరు పెట్టినా మాకు తెలియదు కదా. క్లియర్గా మనిషి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. వాళ్ళకి అవకాశం ఉంది ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు లీగల్గా. దాన్ని మేము కూడా ఏమంటలేం కదా. మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు కూడా అట్లాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా కూడా కరెక్ట్ కాదు. వారికి పార్టీ తరఫున కూడా మేము క్షమాపణ చెప్తున్నాం అని మా పార్టీ నాయకుడు ఆల్రెడీ స్పందించడం జరిగింది ఆ కమెంట్స్ మీద. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మా పార్టీ నాయకుల మీద కూడా మాట్లాడడం జరిగింది. మహిళా నాయకులే కావచ్చు. రీసెంట్గా ఉమెన్ కమిషనర్ దగ్గరికి మేము కేటీఆర్ గారికి మద్దతుగా వెళ్ళినప్పుడు వాళ్ళ మహిళా నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మా మహిళా నాయకుల మీద దాడి చేసిండ్రు. మరి వాటి మీద ఎక్కడ స్పందించని వాళ్ళు ఈ కమెంట్ ఏదో పెట్టినందుకు దాన్ని మేము సమర్థిస్తలేము. ఖచ్చితంగా దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఏ మహిళ పట్ల కూడా అట్లాంటి మాటలు మాట్లాడద్దు. కానీ దాన్ని కేటీఆర్ గారికి అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వారికి కనెక్షనే లేదు. వారు మహిళలకి ఎంత గౌరవం ఇస్తారో, వాళ్ళు మహిళల పట్ల ఎట్లా ఉంటారు అనేది మాకు తెలుసు. అంటే ఆ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఎవరు ఒప్పుకోరు. వాళ్ళ మీద కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడడం జరిగింది. గతంలో కూడా సీతక్క మీద కూడా కొన్ని కాంట్రవర్షియల్గా వైరల్గా సోషల్ మీడియాలో మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైరల్ చేసి సీతక్క కావచ్చు, ఇప్పుడు కొండా సురేఖ మహిళా నేతలని కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎట్లా చూస్తారు దీన్ని? కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులని మీరు ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయట్లేదా? వేరే పార్టీ బీజేపీ పార్టీ నాయకులు చేయట్లేదా? అంటే ఏ పార్టీ నాయకులు కాదు అక్కడ వ్యక్తి. ఆ వ్యక్తి ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆయన మొత్తం పార్టీకి అంటగట్టడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా కూడా మహిళల పట్ల ఇట్లాంటి పోస్టులు పెట్టమని ఎవరు చెప్పరు. వాళ్ళ సొంతంగా వాళ్ళ తోచిన పోస్టులు వాళ్ళు పెడతారు. దాన్ని ఎవరైనా కూడా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా కూడా అది కరెక్ట్ కాదు. దాన్ని మేము కూడా ఒక మహిళగా నేను కూడా ఖండిస్తున్నా. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఒక పార్టీకి రుద్దడం, ఒక వ్యక్తికి రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు అట్లాంటి చర్యలకు పాల్పడ్డా కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. సో దాన్ని ఎవరు చేస్తున్నారనేది యాక్షన్ తీసుకుంది. దాన్ని మొత్తం పార్టీకి ఇది చేసి కంబైన్ చేసి కేటీఆర్ గారిని సారీ చెప్పాలని అంటే అసలు ఆయన అనని కూడా అనలేదు. ఇక్కడ కూడా వారి పేరే ఎక్కడ తీయలేదు. ఆయన కేవలం ఇప్పుడు జరుగుతున్న హైడ్రా మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి కానివ్వండి, వాళ్ళ ప్లేసెస్కి విజిట్ చేసి దాని గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఉండడానికి ఇట్లాంటి కమెంట్స్ చేయడము నిజంగా చాలా దురదృష్టకరం. వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ని తీసుకొచ్చి పబ్లిక్లో మాట్లాడడం అనేది నిజంగా అదేదో వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో వెళ్ళి విన్ని మాట్లాడుతున్నట్టు సురేఖ గారు చెప్పడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటో చూపించుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. సో దాని తర్వాత కూడా కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఎట్లా చూడొచ్చు? మీ ఒక మహిళగా చెప్పండి. పార్టీని పక్కన పెట్టి కొద్దిసేపు ఒక మహిళా మంత్రి ఆమె
సో ఆమెపై అంటే వాళ్ళు దొంగేడుపులు ఏడుస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, మేమేమైనా అంటే ఏదైనా కౌంటర్ గా ఇస్తే తప్ప. వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మేము ఏమనకుండా గమ్మున ఉండాలి. కానీ మేము ఏదైనా రివర్స్ అనగానే ఉల్టా మమ్మల్ని అనడం ఎంతవరకు కరెక్ట్? కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు మహిళా ఎక్కడ రెచ్చగొట్టిండు? ఫస్ట్ రెచ్చగొట్టింది ఎవరు అసలు? కేటీఆర్ గారికి ఏం సంబంధం ఆ పోస్ట్ గురించి? కేటీఆర్ గారు ఏమైనా చెప్పారా పర్సనల్ గా మీరు ఈ పోస్ట్ పెట్టండి అని? ఎక్కడ చెప్పలే కదా. ఎవరో పర్సన్ పెట్టిన దానికి కేటీఆర్ గారిని సంబోధించి మాట్లాడడం కరెక్ట్ కదా. ఎవరైతే పోస్ట్ పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ నుంచి క్షమాపణ తీసుకోండి. అట్లాంటి చర్యలు మీ పార్టీ నుంచి కాకుండా చూసుకోండి అని చెప్పాలి. కానీ కేటీఆర్ గారే చేసిండి అంటే ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఆమె దగ్గర? ప్రూఫ్స్ అనేటివి ఎక్కడ లేవు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే వాళ్ళ పార్టీ నాయకులు కూడా మాట్లాడతారు. వాళ్ళ పార్టీలో కూడా ఎంతో మంది మహిళల మీద కూడా అనుచితంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా బయటికి వచ్చి సారీ అట్లా చేయమని ఎవరు చెప్పాలి. కానీ మా పార్టీ నాయకుడు రెస్పాండ్ అయ్యింది. ఒక్కళ్ళు రెస్పాండ్ అయితే చాలు పార్టీ నాయకుడు, అందరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. గతంలో కూడా ఫ్రీ బస్సు విషయంలో మీరు బస్సులో బ్రేక్ డాన్స్లు వేసుకోండి లేకపోతే ఇంకేదో చేసుకోండి అని కేటీఆర్ టంగ్ స్లిప్ అవ్వడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు ఆద్యం పోసినట్టు మహిళలనే టార్గెట్ చేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి ఎక్కువ. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్, ఆయనకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి చెప్పాలని. ఆయన పని ఆయనకే ఉంటుంది. ముఖ్యంగా మహిళల పట్ల మాకు తెలిసి ఆయనని దగ్గరగా చూసే వ్యక్తులుగా మహిళల పట్ల ఆయనకు ఎంత గౌరవం ఉందో, ఎంత మర్యాద ఉందో మాకు తెలుసు. ఏదో అనుకోకుండా వచ్చిన మాట, ఎవరైనా తప్పుగా ఏదో రకంగా అట్లా బై మిస్టేక్గా స్లిప్ అయిన వర్డ్ని పట్టుకొని ఇంత ఇష్యూ చేశారు. మరి వాళ్ళ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళ పార్టీ నాయకులు అందరూ మాట్లాడినరు. మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. మరి వాటి గురించి ఎవరు మాట్లాడలేదు కదా. అంటే కేవలం వాళ్ళ పార్టీ నాయకులు మహిళలు మాత్రమే ఇట్లాంటి అంటే కమెంట్స్ చేస్తే రెస్పాండ్ అవుతారా? వేరే పార్టీ వాళ్ళ గురించి రెస్పాండ్ కారా? మేము అందరి గురించి రెస్పాండ్ అవుతున్నాం. మీరు అన్నట్టు ఒక మహిళగా ఎవరు ఇట్లాంటి ఒక మహిళ పట్ల మాట్లాడితే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అది ఎవరైనా కానివ్వండి, మహిళల గురించి అట్లా మాట్లాడదు. కానీ మాకు తెలిసి ఇప్పుడు కూడా కేటీఆర్ గారు ముఖ్యంగా మహిళా నాయకులను ఉద్దేశించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదు. అది మాకు తెలుసు. కానీ దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఒక పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సురేఖ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో. నేను కావాలని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని తీసుకురాలేదు ఇందులోకి, నన్ను కేటీఆర్ రెచ్చగొట్టాడు, వాళ్ళ సోషల్ మీడియాలో నన్ను బదనాం చేస్తున్నారు, అందుకే నేను భాగోద్వేగంతో ఇలాంటి మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఆమె రిలీజ్ అయింది, ట్వీట్ కూడా చేసినట్టున్నది, క్షమాపణ చెప్పి. ఆమె చేసిందో ఫేక్ అకౌంట్ ఎవరికి తెలియదు అది కూడా. సో ఆమె ట్వీట్ చేసే సంతోషం. కానీ ఫ్రస్ట్రేషన్ ఉంటే డైరెక్ట్గా ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో మాట్లాడుకోవాలి, లీగల్గా వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళు మహిళ ఒక మహిళ పైన ఇంతగానం మాట్లాడడం కరెక్ట్ కాదని మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది మొన్న. మళ్ళీ నిన్న ఒక మహిళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమేమి జరిగినో ఈమె పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడడం అది కూడా కరెక్ట్ కాదు కదా. సో రియలైజ్ అయింది, అది లేట్ రియలైజేషన్. ఒకసారి ఇప్పుడు మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది అది చాలా లేట్. అది అనే ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఒక కేటీఆర్ గారితో ప్రాబ్లం ఉంటే లీగల్గా మాట్లాడండి, పార్టీ పరంగా కొట్లాడండి, అంతేగాని ఫ్యామిలీ విషయాలు అట్లా తీసి మాట్లాడడం. కేవలం ఇదే కాదు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అప్పుడు పిచ్చిగా మాట్లాడినరు. అంటే పర్సనాలిటీ గురించి, క్యారెక్టర్ గురించి. అంటే ఆరోపణలు అసలు ఇక్కడ ఏంటంటే ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్ లేని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. అంటే మేము కూడా అనొచ్చు, ఆయన ఇప్పుడు అనొద్దు, ఐఎమ్ సారీ. బట్ నిన్న వాళ్ళ అన్న మాటలకి ఎన్కన్వెన్షన్ గురించి కేటీఆర్ గారి మీద కమెంట్ చేసిన అయితే ఆమెకి ఇప్పుడు మినిస్టర్ పదవి వచ్చింది, ఎట్లా వచ్చింది మేము క్వశ్చన్ చేయలేమా? కానీ మాకు మా మర్యాద ఉంది, ఆ మర్యాదను కాపాడుకోవాలా. మేము కూడా అట్లాంటి మాటలు స్వయాన అధికార పార్టీ మంత్రి, ఒక మహిళా నేత ఆమె ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదో కొంత నిజం ఉండొచ్చు కదా. అంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా. ఇక్కడ కేటీఆర్ డ్రగ్స్ వాడతాడు, కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేశాడు, వాళ్ళ వల్లనే పెళ్ళిళ్ళు చేసుకొని కొంతమంది అబ్రాడ్కి వెళ్ళిపోయారు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఏదో కొంత ఎక్కడో నిజం ఉండొచ్చు కదా అనే చర్చ. కేటీఆర్ గారు అన్నట్టు నీళ్ళలో కూడా నిప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో డ్రగ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆయన స్వయంగా చెప్పడం జరిగింది, నేను టెస్ట్కి రెడీ, మీరు రెడీయా అని ఆయననే ఛాలెంజ్ చేసిండు. కానీ ఎవరు ముందుకు రాలేదు, కేవలం మాటలకే రెడీగా ఉన్నాడు కదా. ఛాలెంజ్ చేసింది గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఈ మాటలు మాట్లాడారు, డ్రగ్స్ ఛాలెంజ్ కి రెడీగా మీరు అంటే అప్పుడేం మాట్లాడలేదు. ఉమ్. దాని తర్వాత ఇప్పుడు కూడా రెడీ ఉన్నారు కదా కేటీఆర్ గారు. అన్ని అయిపోయిన తర్వాత అట్లెట్లు ఉంటది బ్లడ్ ఇప్పుడు రెడీ అంటున్నాడు అనే చర్చ వస్తుంది. బ్లడ్ శాంపిల్స్ మీరు కలెక్ట్ చేస్తే ఏదో రకంగా టెస్ట్ చేస్తే వస్తాయి డ్రగ్స్ అనేది మిక్స్ అయితే. అంటే కేటీఆర్ గారు లైఫ్ ముందే లాంగ్ ఉండవు కదా చెప్పారు. సిమ్టమ్స్ బాడీలో అంటున్నారు. అరే వాడుతున్నారని మీరే చెప్తున్నారు కదా, ఇప్పటికీ కూడా అంటున్నారు డ్రగ్స్ వాడుతున్నారని. ఆయన రెడీగా ఉన్నారని అంటున్నారు. ఆయన రెడీగా ఉన్నారని నేను టెస్ట్ కి మీరు కూడా రెడీగా, నేను చెప్పేది అబద్ధాలు అని అంటే మరి మీరు కూడా రండి అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా రెడీ ఉంటే మా కేటీఆర్ గారు కూడా రెడీ ఉన్నారు చేయడానికి. సో అన్నాలంటే చాలా అనొచ్చండి. ఆరోపణ లేకుండా ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మాట్లాడండి, ముందు పెట్టి చూపించి మాట్లాడండి. మేము కూడా చెప్తాం, మేము కూడా కమెంట్ చేయగలుగుతాం. అవసరమా ఇవన్నీ? అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడడం అని, హైడ్రా అని పేరు మీద ప్రజలందరూ అక్కడ ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఏ మంత్రి రెస్పాండ్ గారు? వాళ్ళు కష్టంతో సంపాదించుకున్న ఆస్తులను గుంజుకుంటున్నారు. సరే మూసి డెవలప్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ దానికి కావాల్సిన చర్యలు ప్రాపర్గా తీసుకోవాలి కదా. అన్యాయంగా ప్రజలు అన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లుని కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? దాని గురించి మేము మాట్లాడుతున్నాం. దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు తీసుకున్న డైవర్షన్ టాక్టిక్స్ ఇది. సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ గారికి సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఒకవేళ మా పార్టీ నాయకులు ఎవరైనా కమెంట్ చేస్తే వాళ్ళకి అధికారం ఉంది, లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అది తీసుకోమనండి. ఇవన్నీ రచ్చేందుకు? కరెక్టే కదా. ఇప్పుడు అంత మీడియా ముందు అంత బాధ అవుతుంది కదా, మరి ఆమె దగ్గర పవర్ ఉంది, ఆమె మినిస్టరు, ఆమె తీసుకోవచ్చు కదా. ఆయన ఎవరున్నారో తీసుకొని యాక్షన్ తీసుకోమనండి. ఒక అంటే జర్నలిస్టులు ఎవరైనా పోయి అడిగితేనే వాళ్ళ మీద అంత దారుణంగా దాడులు చేస్తున్నారు. వీళ్ళ మీద పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళు తీసుకోలేరా? మరి ఇప్పుడు వాళ్ళ ఉమెన్ కమిషనర్ ఎక్కడ పోయింది? కేటీఆర్ గారు చేసిన చిన్న కమెంట్కే సుమోటోగా తీసుకున్నారు. మరి సమంత గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక మహిళా నాయకురాలు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆమె ఎక్కడ మాట్లాడట్లేదు. కొండా సురేఖ గారు, ఇటు రఘునందన్ రావు వాళ్ళ ఫోటో ఒక వైరల్ అయింది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంది? అది కరెక్ట్ కాదు. అందులో అంటే మీ పార్టీ వాళ్ళు చేసిన ఏదైతే వైరల్ చేశారో, మీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. అఫీషియల్ సోషల్ మీడియా అనేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటుందండి. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ దాంట్లో ఎక్కడ కూడా వారి గురించి పోస్ట్ పెట్టలేదు. ఎవరో పార్టీకి సంబంధించిన ఆయననో మరి ఎక్కడో వేరే వ్యక్తియో మాకు కూడా క్లియర్గా తెలియదు. ఆయన పెట్టిన పోస్ట్ కొంతమంది ఎవరు పోస్ట్ చేసి ఉండొచ్చు, అది మాకు కూడా క్లారిటీ లేదు. కానీ మేము అట్లాంటిది ఎవరు పెట్టినా కూడా మేము కూడా ఖండిస్తున్నాం. అట్లా ఎవరు పెట్టద్దు. అండ్ మా పార్టీ నాయకులు కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు అని మేము నిరంతరంగా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చెప్తానే ఉంటారు. కానీ ఎవరో పెట్టిన దానికి ప్రతిసారి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని పార్టీ మీద వేయడం అనేది కరెక్ట్ కాదు. అది నేనైనా ఒకరి మీద కమెంట్ చేసినానంటే నాకేం పార్టీ చెప్పదు నువ్వు పెట్టు అని చెప్పేసి, నా వ్యక్తిగతం, నేను పర్సనల్గా నాకు తోచింది నేను పెడతా. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని మీరు కేటీఆర్ గారు పెట్టిండ్రు అంటే సరే కేటీఆర్ గారు పెట్టిండ్రు అని అనుకోండి. మరి ఎట్లా మీకు చెప్పిండ్రా? ఎవరైనా పెట్టినైనా మీకు చెప్పిండ్రా అవును కేటీఆర్ గారు చెప్తేనే పెట్టినా? అట్లా ఏం లేవు కదా. పార్టీ వాళ్ళు వైరల్ చేసినప్పుడు మీ పార్టీ మీదకే వస్తాయి కదా. అరే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అట్లా పెట్టడం కరెక్ట్ కాదు, అది నేను చెప్తున్నాను. వైరల్ చేసినానంటే చేసిన వాళ్ళ బుద్ధి తక్కువ, అట్లా చేయదు. యాక్షన్ తీసుకున్నారా? తీసుకోమంటారు. మీ పార్టీ సోషల్ మీడియాలో ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు ఆ అకౌంట్ ఎవరు ఏంటిది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. నేను చెక్ చేస్తే అకౌంట్ నాకు కనిపించట్లేదు. సో అది డియాక్టివేట్ అయిందా, డిలీట్ అయిందా, అది పోయిందా అనేది నాకు కూడా క్లారిటీ లేదు. ఆ పోస్ట్ ఏదైతే కొండా సురేఖ గారు పట్టుకున్నారో ఆ పోస్ట్ మాత్రమే చూసి నేను చూడడం జరిగింది. నాకు ఎక్కడ మా సోషల్ మీడియా అకౌంట్స్లో కానివ్వండి, ఆ వ్యక్తి ఎవరైతే పెట్టిన అకౌంట్లో కూడా నాకు కనిపించట్లేదు. మరి అది వాళ్ళు డిలీట్ చేసేసిరా, ఆ అకౌంట్ పోయింది అనేది నాకు క్లారిటీ లేదు. నాకు తెలిసి ఖచ్చితంగా ఒకవేళ మా పార్టీ నాయకులు ఎవరైనా చేసి ఉంటే పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకపోదు. ఇప్పుడు లీగల్గా ఎట్లా ముందుకు పోతున్నారు? అంటే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు మీరే అంటారు. ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? ఇప్పుడు మంత్రి గారు అధికార పార్టీ మంత్రి అయితే ఏముందండి, అధికార పార్టీ అని చెప్పేసి ఇంకా మేము ఊరుకోవడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము ఏం చేయకపోయినా కూడా మా మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు అవన్నీ చేసి కూడా మేము ఆ కంప్లైంట్ ఇవ్వకుండా మేము కామ్గా ఉండాలంటే ఎట్లా అవుతుంది? సరే వాళ్ళు ఏదైనా ప్రూఫ్స్తో వాళ్ళు మాట్లాడిండ్రు అని అంటే సరే దానికి మేము ఓకే అంటున్నాం. ప్రూఫ్స్ లేదు, ఇష్టం ఆమెకి ఏదో ప్రాబ్లం అయిందని, ఆమెకి ఏదో బాధ అయిందని చెప్పేసి ఒక ఫ్యామిలీని అందరినీ తీసుకొని వచ్చి ఇట్లా మాట్లాడడం, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తితో సంబంధం లేకుండా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు. నువ్వు పని పరంగా ఒక అపోజిషన్లో ఉన్నాము, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్నకి తగ్గట్టు సమాధానం చెప్పు. కానీ
డైవర్ట్ చేసుకుంటూ ఇంకొక వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఇట్లా ఈ ఇష్యూలో లాగడం అనేది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి ఏమన్నా. సో ఇది కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు లీగల్గా పోతామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు చెప్తున్నారు. ఎవిడెన్స్ ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారు అధికార పార్టీ మంత్రి అని కూడా పెద్ద ఎత్తున కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, నెటిజన్స్ అందరూ కూడా కొత్త గరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో భార్గవ్, మైక్ టీవీ, తెలంగాణ భవన్.